పార్లమెంట్లో విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇస్తామన్నారు. దీనికి సంబంధించి అలాగే ఏ ప్రాంత సంస్కృతిని కూడా అవమానించకూడదని జాన్ బ్రిటాస్పై లుంగివాలా వ్యాఖ్యలకు సంబంధించి సుష్మితాదేవిపై చైర్మన్ సీరియస్ అయ్యారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుభాన్, నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ అదేవిధంగా విద్యార్థుల ఆందోళన పైన పార్లమెంట్ లో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. విపక్షాలు లేవనైతే ఏ ప్రశ్నకైనా సరే సమాధానం ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నాను. అయితే ప్రతిపక్షాలే సభను నడవనీయకుండా అడ్డుకుంటున్నాయి. అయితే ఈ రోజు వాళ్ళు కనుక నోటీస్ ఇస్తే ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఈ అంశం పైన 2 గంటలకల్లా స్పీకర్ కి లేఖ ఇస్తే నోటీస్ ఇస్తే మధ్యాహ్నం 3 గంటలకే చర్చ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం. రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా చర్చ కొనసాగించవచ్చు. అవసరమైతే ఈ క్వశ్చన్ అవర్ ను కూడా వాయిదా వేయడానికి కూడా మాకు అభ్యంతరం లేదని అమిత్ షా కొద్దిసేపు క్రితం ప్రకటించారు. అయితే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా తను రోజు సభకు వస్తున్నాను, విపక్షాలు ఉభయ సభలను స్తంభింపజేస్తుంటే లోపలికి వెళ్లే పరిస్థితి కూడా లేకుండా పోయింది, అందుకే సభకు రాలేదు కానీ పార్లమెంట్ కి అయితే వస్తున్నాను అన్న విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ, నేను స్వయంగా సభలో కూర్చొని ప్రతిపక్షాల వ్యాఖ్యలు నమోదు చేసుకుని అన్నిటికీ కూడా సమాధానం ఇస్తా. కేంద్రంలో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేన్ని కూడా దాచాల్సినటువంటి అవసరం లేదు. సభలో చర్చలు జరగాలా లేకపోతే గందరగోళం సృష్టించాలా అనేది విపక్షాలే తేల్చుకోవాలని హోంమంత్రి చాలా స్పష్టతతో కూడినటువంటి ఒక ప్రకటన అయితే చేశారు. అయితే నీట్ లీకేజ్ వ్యవహారంలో ఈ ఆందోళన బాట పెట్టినటువంటి విద్యార్థులపైన పోలీసులు ప్రయోగించిన బల ప్రయోగం పైన పార్లమెంట్ బయట విపక్షాలు నిరసన చేపడుతూ ఉన్నాయి. అమిత్ షా జవాబు దేనా హోగా అంటూ ప్రతిపక్షాలు నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా ఈ విధంగా స్పందించారు. అయితే ఏదైతే సాధారణంగా ఈ యొక్క మొదట్లో విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్తో ఎరకాటంలో పడినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్షాల వైఖరిని ప్రశ్నించే వ్యూహాన్ని ఎంచుకుందనే చెప్పొచ్చు. మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం, ప్రతిపక్షాల సభలు నడవనీయట్లేదు అని స్పష్టం చేయడం ద్వారా ప్రజల్లోకి ప్రతిపక్షాలపైన ప్రతికూల సంకేతాలు పంపాలని కూడా హోంమంత్రి అమిత్ షా చూస్తున్నట్లుగా మనకి అర్థమవుతుంది. మరోపక్క సుభాన్, ఇందాక మీరు చెప్పినట్లుగా ఏదైతే దక్షిణ భారత ప్రజల సెంటిమెంట్ కు సంబంధించినటువంటి అంశం ఈ యొక్క రాజ్యసభలో బిల్లు పైన చర్చ జరుగుతున్న సమయంలో బీజేపీ మహిళా ఎంపీ సుష్మితాదేవ్ తన సీట్ నుంచి లేచి వచ్చి తను లుంగివాలా అంటూ వ్యక్తిగతంగా దూషించారంటూ సిపిఎం ఎంపీ జాన్ బ్రిటాస్ ఆరోపించారు. ఈ వ్యాఖ్య కేవలం వ్యక్తిగతమైనదే కాదు, దక్షిణాది సంస్కృతి సంప్రదాయ దుస్తులను చులకం చేస్తూ చేసినటువంటి తీవ్రమైనటువంటి అవమానకర వ్యాఖ్య అంటూ స్పష్టం చేస్తూ ఈ జాన్ బ్రిటాస్ సుష్మితాదేవ్ పైన సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ కూడా ఇచ్చారు. ఈ వ్యాఖ్యల తీవ్రతను గమనించినటువంటి రాజ్యసభ వైస్ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభలో ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. తక్షణమే 2 ఎంపీలను సమస్య తీవ్రతను తగ్గించేందుకు తన ఛాంబర్ కూడా పిలిచి మాట్లాడారు. అయితే జాన్ బ్రిటాస్ ఆవేదనను తాను అర్థం చేసుకున్నాను, భారతదేశంలో అన్ని ప్రాంతాల సంస్కృతులు సమానమని కూడా కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. మరోపక్క జేపీ నడ్డా బీజేపీ మాజీ అధ్యక్షుడు అదేవిధంగా రాజ్యసభలో సభానాయకుడు అయినటువంటి జేపీ నడ్డా ఏ ప్రాంత సంస్కృతిని దుస్తులను అవమానించడం సరైనది కాదని కూడా ఆయన ఈ సందర్భంగా హితవు పలికారు. మొత్తానికి దక్షిణ భారతదేశంలో ఈ లుంగి అనేది దైనందిన జీవితంలో సంస్కృతిలో కూడా భాగం కాబట్టి గతంలో కూడా మనం చూసాం ముంబై ఇతర నగరాల్లో ఈ దక్షిణాది వారిని చులకం చేయడానికి ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు పార్లమెంట్ వేదికగా ఒక ప్రజాప్రతినిధి నోటి ఈ పదవి రావటం అనేది దక్షిణాది ఎంపీలని ప్రజలను కూడా తీవ్రంగా గాయపరిచిందనే చెప్పొచ్చు. చట్టసభల్లో విధానపరమైనటువంటి విమర్శలు చేసుకోవడానికి బదులుగా వ్యక్తిగతంగా ప్రాంతీయ గుర్తింపుల్ని ప్రాచీన సంస్కృతుల్ని అవమానించేలా మాట్లాడటం వల్ల ఈ పార్లమెంటరీ స్థాయి దిగజారుతుందన్న ఆందోళన అయితే విమర్శకులు వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ఈ వివాదం తీవ్ర రూపం దాల్చితే మాత్రం ఉత్తర దక్షిణ భారతదేశాల వివాదంగా లేకపోతే దక్షిణాది పైన బీజేపీ విద్వేషం అనే రాజకీయ ప్రచారంగా మారక ముందే అధికార పక్షానికి చెందినటువంటి నాయకులు ఎవరైతే జేపీ నడ్డా కిరణ్ రిజిజు ఉన్నారో వాళ్ళు తక్షణమే స్పందించడం, అదేవిధంగా సిపి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందినటువంటి వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభ చైర్మన్ గా సిపి రాధాకృష్ణన్ ఉండటం, ఆయన కూడా ఈ యొక్క తీవ్రతను తగ్గించే ప్రయత్నం కూడా చేయటం, వాళ్ళిద్దరిని ఆయన ఛాంబర్ కి పిలిచి మాట్లాడటం వల్ల కూడా కొంత సమస్యను సద్మనిగేలాగా చేయటం అనేది అయితే చూసాం. అయితే ఈ అంశాన్ని ప్రతిపక్షాలు సభలో వెలుపల కూడా ప్రాంతీయ ఆత్మగౌరవ అంశంగా తీవ్ర స్థాయిలో లేవనెత్తే అవకాశం అయితే ఉంది. రాబోయే రోజుల్లో ఈ సభా హక్కుల కమిటీ దీనిపైన ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. శుభాష్. థ్యాంక్ యూ కృష్ణ.